ఓడిఐ క్యాప్టెన్సీకి రోహిత్ శర్మ దగ్గరలో ఎవ్వరూ లేరు, కానీ క్యాప్టెన్సీ దేనికి తీసేశారు? रोहित शर्मा ने क्या गलती करी भाई? अपना फैमिली टाइम कुर्बान कर दिया टीम के लिए। कप्तान वो ऑन फील्ड नहीं है, कप्तान वो हर वक्त है। वो खुद 2022లో యాక్సిడెంట్లీ క్యాప్టెన్ అయ్యాడు, కానీ 2025 వచ్చినప్పటికీ ఇండియాలో ఒక బెస్ట్ క్యాప్టెన్ గా మారిపోయాడు. ఓన్లీ క్యాప్టెన్సీ కోసం రోహిత్ శర్మ తన బ్యాటింగ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేశాడు, అందుకే ఇండియా ఇక్కడ దాకా వచ్చింది. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 10th November 2022 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్. ఇండియాది ఫస్ట్ బ్యాటింగ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ. ఈ టైంకి రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ నేమ్ ఇండియన్ టీమ్ లో ఆల్రెడీ ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్ గానే ఉంది. టీమిండియాకి బెస్ట్ ఓపెనర్స్ గానే కన్సిడర్ చేసేవారు. కానీ ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఓన్లీ 5 runs, రోహిత్ శర్మ ఓన్లీ 28 balls లో 27 runs చేశారు. అండ్ వన్ థింగ్, ఇది ఓడిఐ మ్యాచ్ కాదు, ఇది T20I మ్యాచ్. ఇక రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ ఓన్లీ 96. ఇది ఎంత స్లో ఇన్నింగ్స్ అంటే తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి 33 balls లో 63 runs చేసి కూడా ఇండియా టార్గెట్ స్కోర్ 168 మాత్రమే ఇవ్వగలిగింది. యాజ్ ఎ రిజల్ట్ గా ఇంగ్లాండ్ ఈ గేమ్ ని 10 wickets తో గెలిచింది, అది కూడా 16 overs లో చేస్ చేసింది. England win and they've given India a real hammering here. They win by 10 wickets. It's a వరల్డ్ కప్ లోస్ తర్వాత రోహిత్ శర్మని సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్యాప్టెన్ వల్ల 2 ఇంటర్నేషనల్ ట్రాఫీస్ ఓడిపోయామని చాలా మంది ఇండియన్స్ ట్రోల్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోహిత్ శర్మ ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా అపాయింట్ అయ్యి ఓన్లీ 7 months మాత్రమే అయింది. వెంటనే ఇండియా ఏషియా కప్ ఇంకా వరల్డ్ కప్ ఓడిపోయింది. ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ నుంచి ఎందుకు తీశారు? ఇప్పుడు రిజల్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ విరాట్ క్యాప్టెన్ అయితే ఏంటి, రోహిత్ క్యాప్టెన్ అయితే ఏంటి అని. ఈవెన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు తెలిసింది, మేము విరాట్ కోహ్లీని క్యాప్టెన్సీ నుంచి తీయాలి అనుకోలేదు. విరాట్ తనకి తాను పెద్ద ప్లేయర్ అనుకునేవాడు, ఈవెన్ క్రికెట్ కన్నా నేనే ఎక్కువ అనే గమన్ ఉంచేవాడు అని. प्लेयर थोड़ा बड़ा हो जाए तो उसको लगता है कि वो बहुत बड़ा हो गया, मूड से भी बड़ा हो गया, तो फिर उसको लगता है कि मेरे तो कोई कुछ कर ही नहीं सकता ना मेरा. ఇవన్నీ కాంట్రవర్సీస్ వల్ల చేతన్ శర్మ ఇంకా మేనేజ్మెంట్ కలిసి విరాట్ ని క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. ఇక్కడ ఇంకో ఆప్షన్ లేక రోహిత్ శర్మని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. అంటే దీని అర్థం ఇక్కడ రోహిత్ శర్మని క్యాప్టెన్సీ చేద్దామనే ప్లానే లేదు, కానీ ఆప్షన్ లేకపోవడం రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ఇవ్వాల్సి వచ్చింది, అది కూడా all 3 formats లో. తర్వాత ఎప్పుడైతే ఇండియా 2022 వరల్డ్ కప్ ఓడిపోయిందో అప్పుడు మేనేజ్మెంట్ క్యాప్టెన్సీ వేరే ప్లేయర్ కి కన్సిడర్ చేయాలని ప్లాన్ ఉన్నా ఇంకో ఆప్షన్ లేక రోహిత్ తోనే కంటిన్యూ అయ్యారు. ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్ కి ఇంకా మేనేజ్మెంట్ కి చాలా డిసప్పాయింట్ గా అనిపించింది. రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ చేసి తప్పు చేశామని ఫీల్ అయ్యారు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా ఈ స్లో ఇన్నింగ్స్ వల్ల చాలా బాధపడ్డాడు. కానీ అంటారు కదా, ఏ సెట్ బ్యాక్ ఈజ్ జస్ట్ ఏ సెటప్ ఫర్ కమ్ బ్యాక్ అని. అలానే రోహిత్ డిసైడ్ అయ్యాడు, నేను ఓడిఐస్ లో T20 బ్యాటింగ్ చేస్తాను, T20s లో T10 బ్యాటింగ్ చేస్తాను అని. అలా 2023 వచ్చింది. ఇక్కడ రోహిత్ శర్మ ఫుల్ ప్రిపరేషన్ లో దిగాడని అందరికీ అర్థమైంది. 2023 స్టార్ట్ అవ్వగానే రోహిత్ శర్మ 2.0 అందరికి క్లియర్ గా కనిపించింది. మ్యాటర్ ఏంటంటే 2023 జనవరిలో శ్రీలంక ఇండియాకి వచ్చింది T20s ఇంకా ODIs ఆడడానికి. ఇక్కడ ఓడిఐ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ అయింది 10th January 2023లో. ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయడానికి రోహిత్ శర్మ వచ్చాడు. 63 balls లో బాధేశాడు 83 runs. ఇదే మ్యాచ్ లో ఇండియా రికార్డ్ 373 runs కూడా చేసింది. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ లో కూడా సేమ్ ఫామ్ కంటిన్యూ చేశాడు. రిజల్ట్ గా శ్రీలంక 3-0తో వైట్ వాష్ అయింది. ఇప్పుడు మీరు అంటారు శ్రీలంక చాలా చిన్న టీం కదా బ్రో అని, కానీ తర్వాత న్యూజిలాండ్ ఇండియాకి వచ్చింది జనవరి ఎండ్ లో. ఇక్కడ సిరీస్ ఫస్ట్ గేమ్ లో బాధేశాడు 38 balls లో 51 runs. ఈ సిరీస్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేశాడు. ఈ సిరీస్ లో మళ్ళీ ఇండియా న్యూజిలాండ్ కి వైట్ వాష్ చేసింది. ఇదే సిరీస్ థర్డ్ మ్యాచ్ లో 85 balls లో బ్రిలియంట్ సెంచరీ కూడా చేశాడు రోహిత్. ఇక్కడ నుంచి ఇండియా ఎవ్రీ సింగిల్ సిరీస్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో గెలిచింది. అది శ్రీలంక అయినా, న్యూజిలాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ టీం ఎదురుగా వచ్చినా ఇండియా వైట్ వాష్ చేసింది. అలా వచ్చింది 2023 సెప్టెంబర్లో ఏషియా కప్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో 2022లో కూడా డామినేట్ చేసింది ఇండియా, కానీ మేజర్ టోర్నమెంట్స్ లో టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఇండియా ఏషియా కప్ 2022 ఓడిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఓన్లీ బిగ్ టోర్నమెంట్స్ లోనే చోక్ చేసింది, అది కూడా సెమీఫైనల్ ఆర్ ఫైనల్ మ్యాచెస్ లో. ఈ టైంలో 2023 ఏషియా కప్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే 2022లో 2 మేజర్ టోర్నమెంట్స్ మనం ఆల్రెడీ ఓడిపోయాం. రోహిత్ శర్మ మైండ్ లో ఒక్కటే ఉండాలి, ఇండియా సిరీస్ మ్యాచెస్ లో డామినేట్ చేస్తుంది, కానీ బిగ్ మ్యాచెస్ లో పర్ఫార్మెన్స్ ఇంకా ట్రాఫీస్ లేకపోతే ఏంటి లాభం అని రోహిత్ శర్మ ఏషియా కప్ 2023 చాలా పర్సనల్ గా తీసుకున్నాడు.
ఏషియా కప్ 2023 స్టార్ట్ అయింది ఇండియా ఫస్ట్ గేమ్ నేపాల్తో. ఈ గేమ్లో నేపాల్ ఓన్లీ 230 రన్స్కి ఆల్అౌట్ అయింది. కానీ ఈ మ్యాచ్ వర్షం వల్ల 23 ఓవర్స్ మ్యాచ్ ఆడిపించడం జరిగింది. ఇండియాకి టార్గెట్ దొరికింది 145 రన్స్. బ్యాటింగ్లో దిగాడు రోహిత్ శర్మ, బాధేశాడు 54 బాల్స్లో 74 రన్స్. ఈ మ్యాచ్ ఇండియా 10 వికెట్స్తో గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ బ్యాటింగ్ స్టైల్ చూసి అందరికీ క్లియర్గా అర్థమైంది రోహిత్ శర్మ పెద్ద ప్లాన్తోనే ఏషియా కప్లో దిగాడు అని. రిజల్ట్గా ఇండియా ఏషియా కప్ 2023 గెలిచింది. ఏషియా కప్ ఎండ్ అయ్యేసరికి అందరికీ క్లియర్గా అర్థమైంది రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇంటెంట్ ఓన్లీ హిట్టింగే అని. అలా స్టార్ట్ అయింది 2023 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో డక్అవుట్ అయితే అయ్యాడు రోహిత్ శర్మ. కానీ ఇండియా ఈ మ్యాచ్ 1-sided గెలిచింది. కానీ సెకండ్ మ్యాచ్ అయింది ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 272 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చింది. కానీ 272 రన్స్ కూడా డిఫెండబుల్ స్కోర్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ అటాక్ కోసం మనకు ఆల్రెడీ తెలిసిందే. కానీ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో వేరే లెవెల్లో కనిపించాడు. 275 స్కోర్ ని ఓన్లీ 35 ఓవర్స్ లో ఇండియా చేజ్ చేసింది. రోహిత్ శర్మ బాధేశాడు 84 బాల్స్ లో ఎక్సలెంట్ 131 రన్స్. స్ట్రైక్ రేట్ 155 కి వెళ్ళింది. ఇది కూడా ఓడిఐ మ్యాచ్ లో. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ అగెన్స్ట్ లో 191 రన్స్ చేజ్ చేయడానికి ఇండియా దిగింది. రోహిత్ శర్మ బాధేశాడు 63 బాల్స్ లో 86 రన్స్. ఈ మ్యాచ్ లో అగైన్ రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 140 ఉండాలి. అలా ఎవ్రీ గేమ్ రోహిత్ శర్మ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వెళ్ళాడు. ఎవ్రీ గేమ్ ఇండియా ఓన్లీ టాప్ ఆర్డర్ మాత్రమే గేమ్ ని ఫినిష్ చేసేవారు. ప్రతి గేమ్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తూ వెళ్లారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇంటెంట్ ఓన్లీ హిట్టింగ్ మాత్రమే కాదు, యాజ్ పర్ ద మ్యాచ్ సిచ్యువేషన్ తన ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తున్నాడని ఎప్పుడు తెలిసిందంటే 29th October 2023లో అయిన ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. హిట్టింగ్ ఇంటెంట్ తోనే గ్రౌండ్ లో దిగాడు. కానీ చాలా ఫాస్ట్ గా ఇండియన్ టీం టాప్ ఆర్డర్ వికెట్స్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ సింగిల్ డిజిట్ లో అవుట్ అవ్వడం, రోహిత్ తన బ్యాటింగ్ స్టైల్ ని స్లో చేసి ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లాడు. అలా చేశాడు. 101 బాల్స్ లో 87 రన్స్ చేశాడు. ఇండియా ఈ ఇన్నింగ్స్ వల్ల 229 రెస్పెక్టబుల్ స్కోర్ కి అయితే రీచ్ అయింది. అలా ఇండియా ఈ మ్యాచ్ కూడా గెలిచింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ 2023లో ఎలా ఉండాలంటే ఓపెనింగ్ చేసి మొత్తం గేమ్ ని చేతిలోకి ఇచ్చేవాడు. నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ ఓన్లీ గేమ్ ని ఫాలో చేస్తే మాత్రం చాలు. రోహిత్ శర్మ గేమ్ స్టార్ట్ లో ఫటాఫట్ రన్స్ చేయడం, మంచి స్టార్ట్ ఇవ్వడం ఎంత బాగా వర్కౌట్ అయిందంటే ఇండియా 9 మ్యాచెస్ గెలిచి వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ఎంటర్ అయింది. ఇది వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైం అయింది. ఇండియా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజెస్ లో అన్ని మ్యాచెస్ గెలిచి సెమీఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇండియా సెమీఫైనల్ కి అయితే వెళ్ళింది. కానీ రోహిత్ శర్మకి తెలుసు ఇండియా సెమీఫైనల్ లో చాలా సార్లు చోక్ చేసింది. 2015 ఇంకా 2019 వరల్డ్ కప్ లో కూడా ఇలానే అయింది. 2019 లో సెమీఫైనల్ ఓడిపోయింది కూడా న్యూజిలాండ్ తోనే. మళ్ళీ 2023 లో మళ్ళీ సెమీఫైనల్ లో సేమ్ టీం తగిలింది. ఇండియన్స్ అందరూ చాలా వెయిట్ చేశారు అసలు ఈసారి ఏమవుతుంది, ఇండియా గెలుస్తుందా లేదా మళ్ళీ న్యూజిలాండ్ కేనా అని. ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ గేమ్ వాన్ఖేడే స్టేడియంలో అయితే స్టార్ట్ అయింది. సెమీఫైనల్ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేసింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ నుంచి ఎక్సలెంట్ 29 బాల్స్ లో 47 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో 50 అయితే చేయలేదు. కానీ ఈ పర్టికులర్ 47 రన్స్ ఇండియాకి ఇనీషియల్ గా రావడం చాలా హెల్ప్ అయింది. తర్వాత ఇండియన్ బ్యాట్స్మెన్స్ తొక్క తీయడంతో ఇండియా స్కోర్ రికార్డ్ బ్రేకింగ్ 397 చేసింది. ఈ స్కోర్ ఇంత పెద్దగా ఉండడం న్యూజిలాండ్ ఈ స్కోర్ ని చేజ్ చేయలేకపోయింది. ఇక్కడే ఇండియన్స్ ఇంకా క్రికెట్ ఎక్స్పర్ట్స్ అన్నారు రోహిత్ శర్మ పర్సనల్ మైండ్ స్టోన్ కోసం కాదు, ఓన్లీ ఇండియాని గెలిపించడం కోసమే ఆడుతున్నాడని. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ టోర్నమెంట్ ని డామినేట్ చేసినా దీనికి రీజన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రమే అని. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో బ్యాటింగ్ లో రోహిత్ శర్మ తన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. 31 బాల్స్ లో 47 రన్స్ చేశాడు. ఇండియా 10 ఓవర్స్ లో 80 రన్స్ రీచ్ అయ్యింది. రోహిత్ తన రెస్పాన్సిబిలిటీని అయితే పూర్తి చేశాడు. కానీ మిగతా ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు. మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది. ఈసారి రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి ఇంకా రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ట్రోలింగ్ కాదు సెల్యూట్ చేశారు. ఫైనలీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఒక ఓడిఐ వరల్డ్ కప్ చూడాలనే కోరిక నాకు ఉండాలి. కానీ అది అవ్వలేదు. యాజ్ ఎ ప్లేయర్ గా అయినా ఆడతాడో ఆడో అది కూడా కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే సెలెక్టర్ ష్యూర్ గా చెప్పడం లేదు అసలు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ కి కంటిన్యూ అవుతారా అవ్వరా అని. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.